ఇది డే 16 ఆఫ్ బిల్డింగ్ ఏ స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇవాళ కిడ్స్ కాలేజ్కి వెళ్ళిన, కిడ్స్ కాలేజ్ వరంగల్కి వెళ్ళి అక్కడ ఇంక్యుబేటర్ సెంటర్ ఉంటుంది. ఇంక్యుబేటర్ సెంటర్లో 3 సార్లు ఉంటారు, ఒకరు ధృతి అని ఇంకో 2 ఉంటారు. సో వాళ్ళకి మన స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అండ్ వాళ్ళకి నచ్చింది, వాళ్ళు చాలా బాగుందన్నారు. బట్ వాళ్ళకి మన స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ వాళ్ళ ఎంటర్ప్రీనియర్స్కి, అసలు స్టార్ట్అప్ ఎంటర్ప్రీనియర్స్కి ఎట్లా యూజ్ అవుతుందో అర్థం కాలే అని చెప్పాను. సో దానికోసం అది మంచిగా అర్థం చేయడానికి, వాళ్ళకి మంచిగా అర్థం కావడానికి అండ్ నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయమని చెప్పాను. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలి. నా దృష్టిలో ఇది ఒక ఫెయిల్ అటెంప్ట్. ఇది ఒక ఫెయిల్ అటెంప్ట్. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అసలు మనం ఏమనుకుంటున్నాం, అసలు మనం ఎట్లా చేద్దామని. వాళ్ళు ఏమన్నారంటే పేపర్లో ఇది మంచిగా ఉన్నది, బట్ హౌ విల్ యూ ఎగ్జిక్యూట్ ఇట్ అని అడిగిండ్రు. సో దానికి నేను పవర్ పాయింట్ పీపీటీ చేస్తాను అని చెప్పిన. ఇంటికి వెళ్ళి ఈ ఇష్యూ మీద, ఇది ఫెయిల్ అటెంప్ట్ కదా, సో మనకి ఇది ఫ్యూచర్లో ఎదురు కాకుండా అండ్ మనం ఇంకా తిరగాల్సిన పెద్ద పెద్ద కాలేజీలు చాలా ఉన్నాయి, యూనివర్సిటీలకు వెళ్ళాలి, చాలా చాలా పెద్ద పెద్ద కాలేజ్కి వెళ్ళాలి కదా. సో ఒకవేళ అక్కడ కూడా అడిగింది అనుకోండి సేమ్ క్వశ్చన్, సో వీ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. మిస్టేక్ ఎప్పుడైనా ఒకటేసారి చేస్తారు అండ్ సెకండ్ టైం చేస్తే ఇట్ ఈస్ నాట్ అ మిస్టేక్, యు ఆర్ ఎ ఫూల్. సో ఇంటికి వెళ్ళి క్రిటికల్ థింకింగ్ చేయాలి. సో ఈ క్రిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో మనకి ప్రాబ్లం ఉంది కదా. సో ఏం ప్రాబ్లం అంటే అసలు మనం ఎట్లా హెల్ప్ చేద్దాం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా కదా. ఈ ప్రాబ్లమ్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు మనం స్టార్ట్అప్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఈ విధంగా యూజ్ అవుతున్నామని ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రూట్ కాజ్, అసలు మనం ఎక్కడ తప్పు చేసినామని చెప్పేది క్రిటికల్ థింకింగ్ అంటారు. ఫ్రమ్ గ్రౌండ్ అప్, జీరో నుంచి అసలు మనం ఎక్కడ తప్పు చేసినాం అని రూట్ కాజ్ మొత్తం వెతికేదాన్ని క్రిటికల్ థింకింగ్ అంటారు. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ చేయడానికి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. ఇందులో పయోసి అని ఒక మోడల్ ఉంటుంది. పయోసి అనేది పైలట్స్ వాడతారు ఎక్కువ నార్మల్గా. ఈ పయోసి మోడల్ నార్మల్గా ఫ్లైట్లలో ఉన్నప్పుడు, ఫ్లైట్లలో ఏమన్నా మాల్ ఫంక్షన్ అయినా, ఏమన్నా సరిగ్గా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల పయోసి మోడల్ని యూజ్ చేస్తారు. అండ్ బిజినెస్లలో ఎంటర్ప్రెన్యూర్స్ నార్మల్గా 5 ఐస్ అని ఉంటుంది. అదొక మోడల్, అదొక ఫ్రేమ్వర్క్. సో ఇవాళ ఇంటికి వెళ్ళిన తర్వాతకి ఇట్లా నాకు ఒక 3-4 ఫ్రేమ్వర్క్స్ ఐడియా ఉంది. ఈ 3-4 ఫ్రేమ్వర్క్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకుని మీకు అసలు క్రిటికల్ థింకింగ్ ఎట్లా చేస్తారు అండ్ హౌ టు యూజ్ దోస్ ఫ్రేమ్వర్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చలో లెట్స్ గో హోమ్. వర్షం పడుతున్నా ఆయన మేబీ 5-10 minutes, దాని తర్వాత వర్షం అయిపోతుంది and we are good to go. Let's see in the home. Critical thinking frameworks. First one, POC, and second one, 5 eyes. POC అంటే ఇప్పుడు మీరు ఒక పైలట్ అనుకోండి, మీకు ఫ్లైట్లో వెళ్తున్నారు, మీరు ఫ్లైట్ని నడుపుతున్నారు, అర్జెంటుగా ఒక ప్రాబ్లం వచ్చింది, ఇంజన్లో ప్రాబ్లమో లేకపోతే ప్లేన్లో ప్రాబ్లమో, ఏదో ప్రాబ్లం వచ్చింది అండ్ మీరు దాన్ని సాల్వ్ చేయాలి. ఇది నార్మల్గా ఎక్కువ పైలట్స్ యూజ్ చేస్తారు ఈ పయోసి అనే ఫ్రేమ్వర్క్. సో మీరు ఎట్లా చేస్తారు, దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. అది ఫస్ట్ పి అంటేనేమో ప్రాబ్లం, పయోసిలో పి అంటే ప్రాబ్లం, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఓ అంటే ఆప్షన్స్, ఎస్ అంటే సెలెక్ట్, ఈ అంటే ఎగ్జిక్యూట్, ఇంకో ఈ ఎవాల్యుయేట్. మీరు ఎవాల్యుయేట్ చేసినాక ఒకవేళ మీకు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్ రాలేదనుకోండి, మళ్ళీ మీరు ఆప్షన్స్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. డిఫరెంట్ ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఎవాల్యుయేట్ చేస్తారు. అట్లా మీరు ప్రాబ్లం వచ్చేదాకా, మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా ఈ మోడల్ని వాడుతూనే ఉంటారు. ఫస్ట్ ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లం ఏంటో ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి.
ఫ్యామిలీ ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం, మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీకు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయండి. మీకు ఆ ప్రాబ్లం గురించి ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అసలు రూట్ కాజ్ ఏంటిది, అండ్ అసలు కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఆ ప్రాబ్లం రావడానికి కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటియో అంతా ఇన్ఫర్మేషన్ రాసుకొని పేపర్ తీసుకొని దాని తర్వాత ఆప్షన్స్. ఈ పాసిబుల్ ఈ సొల్యూషన్ని సాల్వ్ చేయడానికి పాసిబుల్ ఆప్షన్స్ ఏంటి, అసలు మనకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు. ఏదైనా ఈ నార్మల్గా ఒకవేళ లీనియర్గా అంటే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీ దగ్గర అసలు ఏం లేదనుకో, కొంచెం క్రియేటివ్గా ఆలోచించండి. ఈ క్రియేటివ్గా ఈ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేయాలో బ్రెయిన్ స్టార్మ్ చేసుకోండి. అండ్ దెన్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఆప్షన్స్ ఉంటాయి కదా, మీ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోండి. అసలు 4-5 ఆప్షన్స్ ఉన్నాయనుకో, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఒక టైం ఫ్రేమ్ తీసుకోండి. ఆ టైం ఫ్రేమ్లో మీరు ఐడెంటిఫై చేసిన సొల్యూషన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ ఎగ్జిక్యూట్ ఎట్లా చేస్తారంటే, మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకోండి. అసలు ఈ ఎగ్జిక్యూట్ చేయడానికి నెసరీ స్టెప్స్ ఏంటి, అసలు సొల్యూషన్స్ ఏమొస్తాయి ఈ మనం ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతకి అని ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాతకి నెక్స్ట్ మనకు అవుట్కమ్ వస్తాయి కదా, ఆ అవుట్కమ్ని ఎవాల్యుయేట్ చేయండి. అసలు మనకు కావాల్సిన అవుట్కమ్ వచ్చిందా, దానికంటే మంచి వచ్చిందా, దానికంటే చెడ్డ వచ్చిందా చేసి ఎవాల్యుయేట్ చేసిన తర్వాతకి మీ ఆప్షన్స్ మీద టిక్ చేసేయండి. ఒకవేళ అది పని చేయలేదు అనుకోండి, మళ్ళీ ఆప్షన్స్ దగ్గరికి పోయి డిఫరెంట్ ఆప్షన్స్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి ఎవాల్యుయేట్ చేయండి. ఒకవేళ మీరు 4 ఆప్షన్లు రాసుకున్నారు, 4 ఆప్షన్లు రాసుకున్నా మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అనుకోండి, గో బ్యాక్ అగైన్, మళ్ళీ ఓన్లీ మళ్ళీ క్రియేటివ్గా ఆలోచించండి. క్రియేటివ్గా ఆలోచించిన తర్వాత మళ్ళీ ఆప్షన్స్ రాయండి. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అసలు ఎట్లా సాల్వ్ చేయాలి అని, అసలు ఏమేమి ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు ఫీజిబుల్ అయ్యే ఆప్షన్స్ ఏంటి అవి రాసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళండి. నెక్స్ట్ మోడల్ 5 Whys. 5 Whys అనేది ఒక సింపుల్ మోడల్, కాకపోతే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్లో. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఇది ఒక టెక్నిక్. నార్మల్గా చాలా బిజినెస్ ఆర్గనైజేషన్స్ వాడతాయి. నేను ఈ 5 Whys మోడల్ని ఒక బుక్ ఉంటుంది లీన్ స్టార్టప్ అని, ఆ లీన్ స్టార్టప్ బుక్లో నుంచి తీసుకున్నాం. సో ఈ 5 Why ప్రాబ్లమ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా ఏమవుతుందంటే, మనం సొల్యూషన్స్కి అసలు ప్రాబ్లం ఏంటిది, అసలు ప్రాబ్లం రూట్ కాజ్, ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ ఏంటి అనేది మనం డీప్గా పోవచ్చు. ఇది ఎట్లుంటుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా 5 Whys ఎట్లా వాడాలో. మీరు ఒక ఫ్యాక్టరీ నడుపుతున్నారు అనుకోండి, ఒక ఫ్యాక్టరీయో లేకపోతే కంపెనీయో ఏదో నడుపుతున్నారు. అందులో మీకు ప్రాబ్లం వచ్చింది. ఈ ప్రాబ్లం ఏంటిదంటే, ఒక మెషిన్ ఉన్నది, ఆ మెషిన్ ఎప్పటికీ బ్రేక్ డౌన్ అవుతుంది. ఓకేనా, ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తారు. ఎప్పటికీ మెషిన్ బ్రేక్ డౌన్ అవుతుంది కదా తాపకోసారి, ఎప్పటికీ బ్రేక్ డౌన్ అవుతుంటే మనకు కావాల్సిన ప్రొడక్టివిటీ రాదు. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇది పాసిబుల్ సొల్యూషన్, ఇది పాసిబుల్ 5 Whys ఫ్రేమ్వర్క్. ఫస్ట్, మోటార్ ఎందుకు ఆగిపోతున్నది, అసలు మోటార్ ఎందుకు ఆగిపోతున్నది అంటే అది ఓవర్ హీటింగ్ అవుతున్నది. మోటార్ ఓవర్ హీట్ అయ్యి ఆగిపోతున్నది, ఇది ఫస్ట్ వై. ఇది సెకండ్ వై, మోటార్ ఎందుకు ఓవర్ హీట్ అవుతున్నది, ఎందుకు ఓవర్ హీట్ అవుతున్నది అంటే ద కూలెంట్ మోటార్ లోపల కూలెంట్ ఉంటుంది కదా, అది సరిగ్గా సర్క్యులేట్ అవ్వట్లేదు. సో అందుకని మోటార్ ఓవర్ హీట్ అవుతున్నది, ఇది సెకండ్ వై. థర్డ్ వై, వై ద కూలెంట్ పంప్ ఈస్ ఫాల్టీ, ఈ కూలెంట్ పంప్ ఎందుకు ఫాల్ట్ ఉంది, ఇది థర్డ్ వై. ఫోర్త్ వై, ద పంప్ వాజ్ నాట్ ఇన్స్టాల్ కరెక్ట్లీ, అసలు ఈ కూలెంట్ పంప్ కరెక్ట్గా ఇన్స్టాల్ చేయలేదు, అందుకనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఫిఫ్త్ వై, ఈ పంప్ ఎందుకు కరెక్ట్ ఇన్స్టాల్ చేయలేదు అంటే ద టెక్నీషియన్ హూ వాస్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్, ఈ టెక్నీషియన్ ఉంటాడు కదా పంప్ ఇన్స్టాల్ చేసే టెక్నీషియన్,
ఆయనని ప్రాపర్గా ట్రైనింగ్ చేయలేదు. వాళ్ళ ట్రైనింగ్ మేనేజర్ ఉంటాడు కదా, కొత్త వాళ్ళని ట్రైనింగ్ చేయడానికి, ఆ ట్రైనింగ్ మేనేజర్ని మా ట్రైనింగ్ మేనేజర్ సరిగ్గా ట్రైన్ చేయలేదు. సో మన పాసిబుల్ సొల్యూషన్ ఏంటిది, మనం ఫస్ట్ ట్రైనింగ్ మేనేజర్ దగ్గరికి పోవాలి. ట్రైనింగ్ మేనేజర్ దగ్గరికి పోయి ఆయనకు చెప్పాలి. ఆయనకు చాలా పనులు ఉంటాయి కావచ్చు, బట్ ఎన్ని పనులు ఉన్నా ఒక టైం ఫ్రేమ్ తీసుకొని ట్రైన్ చేసే వాళ్ళని కొంచెం ప్రాపర్గా అన్ని విధాలుగా ట్రైన్ చేసేటట్టు మనం మేనేజర్తో మాట్లాడాలి. అది 5 Whys టెక్నిక్. ఈ 5 Whys టెక్నిక్ని నేను ఎట్లా వాడుతున్నా, అసలు నా ప్రాబ్లం ఏంటిది, నాకు ఏడా ప్రాబ్లం వచ్చింది అంటే, నేను చాలామంది ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, చాలామంది పిల్లలకి బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి. చాలా మంచి ఐడియాస్ ఉంటాయి కదా. సో ఈ మంచి ఐడియాస్ ఉన్న బ్రిలియంట్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి, స్టూడెంట్స్కి, ఎంటర్‌ప్రెన్యూర్స్కి, స్టార్టప్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి, ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి హెల్ప్ చేయడానికి, అంటే బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి బట్ వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి వాళ్ళ దగ్గర మనీ ఉండవు కదా. సో వాళ్ళకి మనీ అండ్ కొంచెం టెక్నికల్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్ని నేర్పించడానికి అండ్ వాళ్ళకి ఫండింగ్లో హెల్ప్ చేయడానికి అండ్ నా స్టార్టప్ని కూడా నేను స్టార్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నా. ఇది ఎట్లా ట్రై చేస్తున్నా అంటే, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి, ఈ ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, మంచి ఐడియాస్ ఉన్న ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి హెల్ప్ చేయడానికి అండ్ నా స్టార్టప్ని స్టార్ట్ చేసుకోవడానికి నేను ఒక క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసిన, ద శాంక్టమ్ అని. ఈ క్లాతింగ్ బ్రాండ్కి అవేర్నెస్ తీసుకురావడానికి, సో దాట్ చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా. సో ఈ క్లోతింగ్ బ్రాండ్కి అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఎంటర్‌ప్రెన్యూర్షిప్ గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి అండ్ మన బ్రాండ్ అవేర్నెస్ని స్ప్రెడ్ చేయడానికి నేను తెలంగాణలో ఉన్న కాలేజెస్ అన్ని విజిట్ అవుతున్నా. సో దాట్ మన ఏ దేశంకైనా ఎంటర్‌ప్రెన్యూర్స్ చాలా 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 అవసరం కదా, డెవలప్ అవ్వడానికి, ఎకనామికల్గా గ్రో అవ్వడానికి. సో మన దేశంలో కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ని ఎకనామిక్గా గ్రో చేయడానికి నేను ఈ ఇనిషియేటివ్ తీసుకున్నా. సో దాట్ నేను కూడా ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో పార్ట్ అవ్వచ్చు, వికసిత్ భారత్ 2047లో పార్ట్ అవ్వచ్చు అట్లా. సో ఇట్లా ప్రతి కాలేజ్కి వెళ్తున్నాం కదా, ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు కిడ్స్ కాలేజ్కి కూడా వెళ్ళినా వాళ్ళు నా ప్రాబ్లం, నేను చేసే పని చాలా నచ్చింది వాళ్ళకి, అది కాదు ప్రాబ్లం. నేను చేసే పని చాలా నచ్చింది బట్ వాళ్ళకి అసలు ఎట్లా చేస్తా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అర్థం కాలేదు. అసలు నేను ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, అసలు నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది వాళ్ళకు సరిగ్గా అర్థం కాలేదు. ఓకేనా. సో ఈ ప్రాబ్లమ్ని, ఈ కన్క్లూజన్ని తెలుసుకోవడానికి నేను ఒక 5 Whys అనే టెక్నిక్ వాడిన. ఎట్లా అంటే, వై డిడ్ంట్ ఐ గెట్ పర్మిషన్, అసలు నాకు పర్మిషన్ ఎందుకు రాలేదు వాళ్ళ దగ్గరికి పోవడానికి, కాలేజ్లో స్టూడెంట్స్తో మాట్లాడడానికి నాకు పర్మిషన్ ఎందుకు రాలేదంటే వాళ్ళకు నేను చెప్పేది అర్థం కాలేదు, నేను చెప్పేది సరిగ్గా వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను ప్రాపర్గా చెప్పలేదు కాబట్టి, నేను సరిగ్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా సరిగ్గా అసలు ఎట్లా అనేది. సో ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా అంటే, ఐ డిడ్ంట్ ప్రిపేర్, నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది. సో ఈ నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ప్రిపేర్ అవ్వలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే, నా 5th స్టెప్లో వై డిడ్ంట్ హ్యావ్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్, నాకు అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు అంటే, సో 4th స్టెప్ వై డిడ్ంట్ ఐ ప్రిపేర్, అసలు ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు కదా. 5th స్టెప్లో ఎందుకు ప్రిపేర్ అవ్వలేదంటే, నేను అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ని రాయనే లేదు. సో నేను వెనక తిప్పి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు నేను ప్లాన్ ఆఫ్ యాక్షనే రాయలేదు. సో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాయలేదు కాబట్టి నేను ఇవన్నీ ఏం చెప్పలేకపోయినా. సో నా సొల్యూషన్ ఏంటిది, ఫస్ట్ ఐ హ్యావ్ టు రైట్ అ ప్లాన్, క్లియర్ అండ్ కన్సైజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. నేను ప్రాపర్గా నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని నేను డిస్క్రైబ్ చేసి రాసుకున్న తర్వాత, అసలు నేను ఎట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, నేను హెల్ప్ చేద్దాం అనుకున్నది అందరికి నచ్చింది, బట్ ఏ విధంగా, ఎట్లా, ఎప్పుడు, ఎందుకు హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను మంచిగా ప్రిపేర్ అయిన తర్వాతకి మీకు
నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది, అసలు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ తర్వాతకి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో నాకు సొల్యూషన్ వచ్చింది కదా, ఈ సొల్యూషన్ ఎట్లా వచ్చింది అండ్ ఈ సొల్యూషన్ ఏంటిది అండ్ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది. సో దాట్ ఈ ఒక్కసారి నేను మంచిగా ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకున్నాను అనుకోండి, ఈ తెలంగాణలో ఏ కాలేజ్ పోయినా ఎవరు అడిగినా ఏం అడిగినా నాకు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ ఉన్నది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉన్నది నా దగ్గర. సో దట్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇట్లా ప్రిపేర్ అయిన తర్వాతకి ఏ కాలేజీకి పోయినా ఇట్లా ప్రిపేర్ అయిన తర్వాతకి ఏ కాలేజ్కి పోయినా నా దగ్గర ఆన్సర్ ఉంటుంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో దాట్ మన బ్రాండ్కి అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏ కాలేజ్ పోయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చేలా ఉంటుంది. సో అది 5 Whys టెక్నిక్. మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీకు కూడా ఏదైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, మీకు కూడా ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ చేయండి. అసలు మీకు ఒకవేళ మీరు ఏది వాడుకుంటారా, మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు 5 Whys టెక్నిక్ వాడతారా మీ లైఫ్లో? ఒకవేళ మీరు కూడా వాడితే మీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకుంటాను అసలు మీరు ఎట్లా వాడుతున్నారు అని. సో దాట్ ఎంతమంది నుంచి నేర్చుకుంటే అంత మంచిగా నేను కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకండి అసలు ఈ మీరు ఎప్పుడైనా వాడితే మర్చిపోకుండా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. అండ్ ఒకవేళ మీరు కూడా నాలాంటి ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి హెల్ప్ చేయడానికి నా వెబ్సైట్కి సైన్ అప్ అవ్వకపోతే సైన్ అప్ అవ్వండి. అండ్ ఒకవేళ సైన్ అప్ అయినా అనుకోండి, మీకు 20% డిస్కౌంట్ కూపన్ వస్తుంది, అది యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.